2001లో నిన్ను చూడాలనే సినిమాతో తెలుగు తెరకు పూర్తిస్థాయి హీరోగా పరిచయమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. నాటి నుంచి నేటి జనతా గ్యారేజ్ వరకు సినిమాల విజయాలు అపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా అతని కెరీర్ ముందుకు సాగుతుంది. కాసేపు ఎన్టీఆర్ టాలీవుడ్ నెంబర్ హీరో అయినా ఎన్టీఆర్ సినిమాలో హిట్ సినిమాల శాతం ఎంత, హైయెస్ట్ గ్రాస్ ఎంత, అత్యధిక వసూలు సాధించిన సినిమా ఏది అనే విషయాలు కాసేపు పక్కన పెడితే ఒక నటుడిగా ఈ బుడ్డోడు ఎప్పుడూ మంచి మార్కులే సంపాదించాడు. అయితే ఇప్పటివరకు జూనియర్ నటించిన సినిమాల్లోని నటన ఒకెత్తు, తాజాగా విడుదలైన జనతా గ్యారేజ్ సినిమాలోని నటన ఒకెత్తు అంటున్నారు సినీ విశ్లేషకులు. రొటీన్ ఓరమాస్ క్యారెక్టర్ కాదు, గత చిత్రంలాగా క్లాస్ క్యారెక్టరు కాదు, కానీ ఏదో ఒక తెలియని కొత్తనం ఈ సినిమాలో కనిపిస్తుంది. ముఖ్యంగా యంగ్ టైగర్ చెప్పే చిన్ని డైలాగ్స్, వాటి ప్రజెంటేషన్ అద్భుత. ఈ సినిమా ఏ స్థాయి హిట్ అనే విషయం కాసేపు పక్కన పెడితే నటుడిగా మాత్రం జూనియర్ మరో మెట్టు ఎక్కాడు అనడంలో సందేహం లేదని చెప్పాలి. ఆనంద్ పాత్ర అతడికి పూర్తి విభిన్నమైంది. హడావిడి లేదు, తొడకొట్టడాలు, పేజీల డైలాగులు చెప్పడం కూడా లేదు. కేవలం సింపుల్గా కొత్త రకంగా నటించి మెప్పించారు. ఎదురుగా మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్ ఉన్నా కూడా ఎంతో కాన్ఫిడెంట్గా నటించి మెప్పించినందుకు హ్యాట్సప్ చెప్పాల్సిందే. సీన్స్ వారీగా మాట్లాడుకుంటే ఇంటర్వెల్కు ముందు మోహన్ లాల్ను తొలిసారి కలిసే సన్నివేశంలో ఎన్టీఆర్ విజిల్స్ వేయించాడు. ఈ సీన్లో మోహన్ లాల్ తారక్ ఉన్నా కూడా ఈ యంగ్ హీరో డిక్షన్ పైనే అందరి దృష్టి నిలుస్తుంది. ఇక రాజు కనకాల ఆఫీస్లో జరిగే ఎపిసోడ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఇదొకటి అని చెప్పుకోవాల్సిందే. మోహన్ లాల్ లాంటి కంప్లీట్ స్టార్ ముందు కూడా తన ప్రత్యేకత చాటుకుని నటుడిగా తన స్థాయిని మరోసారి చాటి చెప్పాడు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.